ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మనం పోగొట్టుకున్న ఆస్తులు కావచ్చు, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ మళ్ళీ తిరిగి రావాలంటే అసలు ఏం చేయాలండి? దీనికి సంబంధించిన మంత్రం కానీ రెమెడీ లాంటిది ఏమైనా ఉందా? భూములు భూపరంగా చూసుకుంటే ఎక్కువగా అన్యాక్రాంతం అవుతూ ఉంటాయి. అదొకటి. డబ్బు, ఇచ్చిన డబ్బు వెనక్కి రాదు. బంగారం మనకు తెలియకుండానే ఇంట్లో బీరువాలో చెడిపోతుంటుంది. అసలు ఎవరు తీశారనేది కూడా ఎవరిని అనుమానించడానికి లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే. పని వాళ్ళకి ఏమైనా తాళం చెవులు ఉంటాయా? వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళ మీద అనుమానం పట్టడానికి లేదు. కానీ ఎవరో కూడా తీస్తారు. దీంతో పాటుగా మనం డబ్బు అవసరమైనప్పుడు ముఖ్యంగా బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్లో పెట్టుకుంటాం. అది నిజంగా చూడండి, కొంతమంది దగ్గర పెడితే ససేమిరా రాదు. ఇక తీసుకోవడానికి ఉండదు, అంతే. ఆ లక్ష్మీదేవి అటు నుంచి అటే వెళ్ళిపోతూ ఉంటుంది సువర్ణ రూపంలో. వీటన్నిటికీ కూడాను మొదటి నుంచి పోయిన వస్తువులు రావాలి అంటే ఒక్కడే భగవంతుడు, ఒకడే దేవుడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు. ఈయన మనస్సులో ఈయన నామం తలిచినా చాలు, సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మనం అనుకునేటువంటి సకల పనులు కూడా సకాలంలో ప్రశాంతంగా జరుగుతూ ఉంటాయి. వీటిల్లో మరి ఏం చేస్తే మనకి వెళ్ళిపోయినటువంటి డబ్బులు కానీ, ఆస్తులు కానీ, లేదా అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి తగాదాల మధ్యలో ఉండేటువంటి ఆస్తులు అట్లా అని పెండింగ్లో ఉండిపోతాయి. ఎవరు పంచుకోరు, అలానే ఉండిపోతుంటాయి. అవి రావాలి. అవి వస్తేనే వాళ్ళ పిల్లలకు చదువులో, లేదంటే అమెరికా పంపించడానికనో, పెళ్లి చేయడానికనో, ఏదైనా అప్పులు తీర్చుకోవడానికో ఉపయోగపడుతుంది. వీడి దగ్గర 10 ఎకరాల పొలం ఉంటుందమ్మా. పొలం ఉంటుంది కానీ దాన్ని ఎవరు పంచుకోరు వీళ్ళు. కానీ వీళ్ళు అప్పులు చేస్తే అది వస్తాయి అనేటువంటి ఒక ఆశ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. పిల్లలకి ఏంటి, అప్పులు చేసి అద్దెళ్లలో ఉంటూ అప్పులు చేస్తూ ఉంటారు. పిల్లలు చదువుకి అప్పులు. ఇవాటి రోజున చదువుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. లక్షలతో కోట్లతో కూడుకున్నటువంటి విద్యలే. వీటన్నిటికీ అప్పులు చేస్తుంటారు. పిల్లలకి పెళ్లి చేయాలంటే అప్పులే. బంగారం కొనాలి, ఏం కొనాలన్నా అప్పులే. ఇవంతా కూడా వీళ్ళ ఆశ ఎక్కడ ఉంటుంది? 10 ఎకరాలు కాబట్టి ఇది అనాథములు ఉన్నాం, అమ్ముకుంటే 5 ఎకరాలు కనీసం ఎకరం 1 కోటి రూపాయలు ఉన్నా 5 కోట్లు వస్తాయి. మనకున్న అప్పులు మొత్తం తీరిపోతూ ఉంటాయి. దీంట్లో వీళ్ళిద్దరూ ఓకే పంచుకుందాం అనుకునే సమయంలో ఇంకోళ్ళు ఎవరు వచ్చి పుల్ల పెడుతూ ఉంటారు మళ్ళీ కదా. అంటే అక్కదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒక వ్యవహారం ఇది మళ్ళీ కోర్టు దాకా వెళ్తుంది. ఇది ఎప్పటికీ కోర్టుకు వెళ్ళిందంటే తేలడం అనేది ఎన్ని తరాలు అవుతుందో, ఎన్ని జన్మలకు అవుతుందో కూడా చెప్పడం కష్టం. ఈ విధమైనటువంటి బాధ అనుభవించేవాడు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కార్తవీర్యార్జునుడి అనుగ్రహం కలగాలి. ఏ వస్తువు పోయినా కూడా, ఇప్పుడు కాదమ్మా, పూర్వకాలం నుంచి కూడాను ఏదైనా వస్తువు పోయినా ఇంట్లో నుంచి చెప్పకుండా పిల్లలు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మానసికమైనటువంటి స్థితి బాగుండక వెళ్ళిపోయిన వాళ్ళు బయట నుంచి బయట వెళ్ళిపోతుంటారు, రారు మరలా. పిల్లలు కూడా అంతే, చిన్న పిల్లలు కూడా తెలియకుండా దారి తప్పిపోతుంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా కార్తవీర్యార్జునుడు అనుగ్రహమే అవసరం. అది ఎవరు చేయాలి ఇంట్లో అంటే, పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రులు, లేదు ఆస్తి కోసం ఎవరైతే ఉంటారో. ఇప్పుడు నా పేరుతో ఆస్తి ఉంది, నేను చేయాలి, నాకు రావాలి కాబట్టి. భార్య పేరుతో ఆస్తి ఉంది, పుట్టింటి నుంచి ఆస్తి రావాలి, అది రావట్లేదు, భార్య చేయాలి తప్పనిసరి. ఇతను చేయడం కాదు. ఆస్తి ఎవరిది? ఆమె పేరుతో వస్తుంది కదా, ఈయన పేరుతో రాదు కదా. అమ్మాయి పుట్టింటి నుంచి ఆస్తి అంటే అమ్మాయి పేరుతో వస్తుంది కానీ ఈయన పేరుతో రాదు కదా. సో కాబట్టి అమ్మాయి చేయాలి. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను కార్తవీర్యార్జున స్తోత్రం అని చెప్పి ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని గనక నిత్యం పారాయణ చేయగలిగితే, ఇందాక మనం చెప్పుకున్నాం, చదవటం వీలు కాని వాళ్ళు తప్పనిసరిగా వినవచ్చు. వినడం ద్వారా మనకి సంపూర్ణంగా అనుగ్రహం కలుగుతుందంటే కలుగుతుంది. కానీ అది నేర్చుకుని మనం చదివేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. కొన్ని రోజులు ప్రతిరోజు వినడం అది ఒక డ్యూటీ లాగా పెట్టుకుని వెళ్ళిపోతే అవ్వదు. ఏదో విన్నాం అయిపోయింది, మన డబ్బులు మనకు వస్తాయి అనుకుంటే రావు. మనస్ఫూర్తిగా వింటేనే కదా నీకు నోటికి వచ్చేది. పుస్తకం తీసుకొని చదవగలిగేది. అంటే మనం పుస్తకం చూసుకొని చదివితే తప్పులు పోతాయి కాబట్టి, తప్పులు పోతే వచ్చేటువంటి విపరీత అర్థాలు వేరే ఉంటాయి కాబట్టి, దానికి వచ్చేటువంటి ప్రభావం కూడా దుష్ప్రభావం ఉంటుంది కాబట్టి వినమని చెప్తున్నాను నేను ముఖ్యంగా. లేకపోతే పారాయణం చేయమని చెప్తా.
శ్రవణం కాదు, పారాయణం చేయాలి, చదవాలనే చెప్తాను నేను. కానీ చదవడం అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం ఒక 4-5 రోజుల్లో నేర్చుకోవడం పెద్ద సమస్య కాదు. అదే వింటూ ఉంటే వస్తుంది. లేదు 11 రోజులు 15 రోజులు వినండి. దీంట్లో ముఖ్యంగా బహుళ అష్టమి అంటే మనకి పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమి రోజు ఉంటుంది. అష్టమి నుంచి 15 రోజులే కేవలం. బహుళ అష్టమి నుంచి శుక్ల అష్టమి 15 రోజులు. అంటే అమావాస్య ముందు అష్టమి నుంచి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి రోజు వరకు 15 రోజులు. ఈ 15 రోజులు కార్తవీర్యానుడికి ఫోటోలు దొరుకుతాయా అంటే దొరకడం కష్టం కదా. కనీసం విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని, లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటో కూడా పెట్టుకొని ఈ కార్తవీర్యార్జునుడి స్తోత్రం వింటూ ఆయన నామాన్ని జపం చేస్తే చాలు. ఇంకా వేరే మంత్రాలు కూడా అక్కర్లా. ఓం కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి ఒక చిన్న నామం అంతే. దానికి బీజాక్షరాలు వద్దు, ఏమీ వద్దు. నామం స్మరిస్తే చాలు. మనం కనీసం ఒక 20 సంవత్సరాల క్రితం మన ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు కూడా తప్పనిసరి తిరిగి వస్తుంటారు. ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుంటాం మనం. చూడండి, ఎన్నో సంవత్సరాల తర్వాత పిల్లలు తప్పిపోయి, కారణం ఏదైనా మీడియా కావచ్చు, వేరే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ తల్లిదండ్రులు కలవడం అనేది జరుగుతుంది. అవునా? అది కేవలం కార్తవీర్యార్జునుడి అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. కొన్ని దోషాల వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు పిల్లలు. ఇవన్నీ ఆస్తులు కానీ, పిల్లలు కానీ, బంగారం కానీ, ధనం కానీ తప్పనిసరిగా ఇప్పుడు కొంతమంది ఉంటారు వీడి పేరు మీద కాకుండా బినామీ పేర్ల మీద పెడుతూ ఉంటారు. వాడు కూడా తీసుకుని వెళ్ళిపోతాడు, అయిపోయింది. అది రావట్లేదు కదా. కష్టపడిందేమో వీడు, కష్టపడితే బినామీ అక్కర్లేదు అసలు కష్టపడాలి. కాబట్టి అన్యాయార్జితం కావచ్చు, కానీ వీడికి చెందాల్సినటువంటి ధనం కదా. మరి వాడు తీసుకుని వెళ్ళిపోతుంటే వీడికి బాధేస్తుంటుంది కదా తీసుకున్న వాళ్ళకి. కాబట్టి ఇట్లాంటివి కూడా బినామీ పేర్లతో పెట్టినటువంటి డబ్బులు మరలా మనకి రావాలి, వాడు మనకి సవ్యంగా మాట విని మన ఆస్తి మనకి రాసి ఇవ్వాలి, మనకి ఇవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ కార్తవీర్యార్జన ఉపాసన అనేది చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తుంది. మంచిగా కార్తవీర్యార్జున స్తోత్రం మనకి నెట్లో దొరుకుతుంది, లేదా పుస్తకాలు దొరుకుతాయి. ఇప్పుడు మనకి దొరకందంటూ ఏమీ లేదు. ఫోన్లో పీడిఎఫ్లు, అన్ని పీడిఎఫ్లు దొరుకుతాయి. అవునా? కాబట్టి చక్కగా యూట్యూబ్ వింటూ ఉండండి. పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకొని ఎదురుగా పెట్టుకొని వింటూ ఉండండి. వింటూ ఉంటే కొన్ని రోజులుగా నోటికి వచ్చేస్తుంది. పూర్తిగా నోటికి వచ్చిన తర్వాత మాత్రమే బహుళ అష్టమి నుంచి శుక్లాష్టమి వరకు చేయండి. ఇది ఖచ్చితమైన మాట. అలా మీ నోట్లో ఉంచి అది చేస్తూ ఉంటేనే తొందరగా పనులు అవుతాయి. చాలా చక్కగా తెలియజేస్తారండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.